గ్రామాల్లో అభివృద్ధి పనులు చూస్తుంటే ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లు ఉందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రంగంపేట మండలం మరిపూడి గ్రామంలో 1,20,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మరిపూడి రాయ భూపాలపట్నం R&B రోడ్ను రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్లు ప్రారంభించారు. మరిపూడిలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ను సబ్సిడీ ద్వారా 12 లక్షల రూపాయలతో 6 గోశాల షెడ్ల నిర్మాణానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపనలు చేశారు. మరిపూడి గ్రామంలో రోడ్ల నిర్మాణం 20 సంవత్సరాలు గ్రామస్తుల కల నెరవేరిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, అనపర్తి నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుకుబంటి సత్యబాబు, జడ్పీటీసీ వేపాకాయల రాంబాబు, ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి, వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు, రంగంపేట మండలం టీడీపీ అధ్యక్షులు ఉద్దన్రావు శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సతీబాబు, జనసేన పార్టీ నాయకులు ఆర్ నాగు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, పుట్ట వెంకటేష్, జనసేన నాయకులు యానాల కొండయ్య, కొమ్మన రాంబాబు, గిరిబాబు, పుట్ట సోమన్న చౌదరి, పోతుల చిన్నికాపు, అడబాల వెంకటరావు, రంగంపేట గ్రామ సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, లక్ష్మి, మండల టీడీపీ నాయకులు పూసల శ్రీనివాస్, కొండైపూడి నాని, వెలమర్తి సుధాకర్, రంగంపేట సొసైటీ చైర్మన్ గారపాటి రాంబాబు, పెండ్యాల బుజ్జిబాబు, గుత్తుల సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓవి సాయిబాబు, తహసీల్దార్ కె అనసూయ, మండల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే అద్భుతంగా మమ్మల్ని సాదరంగా మీరు అందరూ కూడా స్వాగతించారు. నిజంగా ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా సంక్రాంతి పండుగ 10 రోజుల ముందే వచ్చేసిందేమో అనేటువంటి భావన ఖచ్చితంగా నాకైతే కలిగినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ప్రొద్దుటి నుండి కూడా ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కనుక ఇది నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. పొద్దున జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ దగ్గర నుండి ఇప్పుడు మరిపూడి గ్రామంలో వేసుకున్నటువంటి 1,20,00,000 రూపాయలతోటి వ్యయంతో మనం వేసుకున్నటువంటి ఈ రోడ్డు ప్రారంభోత్సవం, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఇది నిజంగా నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి రోజు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భంలో మేము ప్రజల వద్దకి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఈ రెండింటినీ కూడా చక్కగా మేళవించి సుపరిపాలన మీకు అందించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఆనాడు మీకు చేసినటువంటి వాగ్దానం. ఇవాళ ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ మీరు చూసినట్లయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మీకు అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, నిజంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి అందించగలరు అనేటువంటి నమ్మకంతో ఏదైతే ప్రజలు ఆ రోజు నమ్మి ఓటు వేసి ఆశీర్వదించి ఈనాడు ముఖ్యమంత్రిని చేశారో వారు ఆ విశ్వాసానికి దీటుగా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వారు పనిచేస్తున్నారో నేను మీకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. అదేవిధంగా ఏదైతే సంక్షేమం ఉందో ప్రజలకి చేరువ చేయవలసినటువంటి నేపథ్యంలో మరి స్థానిక శాసనసభ సభ్యులైనటువంటి రామకృష్ణారెడ్డి గారు వారి మాధ్యమంగా ఈ నియోజకవర్గంలో మన అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి సంక్షేమం అందుతున్నటువంటి విషయం నేను మీకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా ప్రొద్దుటి నుండి ఇందాక కూడా రామకృష్ణారెడ్డి గారు సవివరంగా మన అందరికీ తెలియజేశారు ఏ విధంగా వారు
ఎమ్మెల్యేగా మీరు 2024 సంవత్సరంలో ఆశీర్వదించిన నాటి నుండి ఈ సంవత్సరంన్నర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు వారు చేస్తూ వచ్చారో, మరి ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా వారు ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని రీల్స్ మాధ్యమంగా ప్రజలకి మేము చేరువయ్యాము అనేటువంటి దిశగా కాకుండా ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉన్నటువంటి మనిషిగా, అదేవిధంగా 2 పర్యాయాలు ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భంలో అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తే అనపర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో వారికి అన్ని విషయాలు కూలంకుషంగా తెలిసినటువంటి సందర్భంలో అనేక కార్యక్రమాల అభివృద్ధికి చెంది ఈనాడు వారు చేస్తున్నటువంటి నేపథ్యం. నమస్కారం. ఈరోజు రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో ఏదైతే నాబార్డు నిధులతో 1,20,00,000 రూపాయలతో మర్రిపూడి గ్రామస్తులు చిరకాలంగా ఎదురు చూస్తున్న మర్రిపూడి రాయభూపాలపట్నం అంటే మర్రిపూడి పెద్దాపురం రోడ్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. వారి అమృత హస్తాల మీదుగా ఈ రోడ్డును ప్రారంభించి ఈరోజు ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, వేదిక ముందున్న మర్రిపూడి గ్రామ ప్రజానీకానికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం 20 సంవత్సరాలుగా ఈ గ్రామస్తులు కలగా మిగిలిపోయిన నేపథ్యంలో 2018లో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నియోజకవర్గంలో అనేక రోడ్లు మంజూరు చేశారు. దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతానికి తీసుకుంటే మనకి ఏదైతే ఇప్పుడు అప్పలస్వామి గారు చెప్పారు, బెక్కవోలు నుంచి రంగాపురం వరకు అది కూడా తీరని కలగా మిగిలిపోతే దానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీనికి కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇలాగే బలభద్రపురం కానేడికి 2 కోట్ల రూపాయలు, ఇంకా కొన్ని రోడ్లకి ఆ రోజు దాదాపుగా 18-19 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేస్తే ఒక్క బెక్కవోలు రంగాపురం మాత్రమే పూర్తి చేయగలిగాం. మిగిలినవన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది టెండర్స్ అయిపోయినాయి, ఏజెన్సీ ఫిక్స్ అయిపోయింది, పని మొదలు పెట్టాల్సిన నేపథ్యంలో కాంట్రాక్టర్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలు అయిన తర్వాత మొదలు పెడతామని ఆగితే ఎన్నికలు అయిన వెంటనే ఈ పనులు పూర్తి చేస్తే గత శాసనసభ్యునికి, గత ప్రభుత్వానికి పేరు వస్తుంది తప్పించి మాకు రాదు అనే ఒక అసూయతో, దుగ్ధతో ఆ రోజు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు వివిధ గ్రాంట్ల కింద మంజూరైన 100 కోట్ల రూపాయలు ఆ రోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. కనీసం ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఆ రద్దు చేసిన 100 కోట్లలో 1 కోటి రూపాయలు కూడా తిరిగి మంజూరు చేయకుండా ఆ రోడ్లన్నింటినీ యథాతథ స్థితిలో ఉంచేయడం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మనకు రంగంపేట మండలంలో రంగంపేట, గండేపల్లి ఆ రోజు 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి 1,30,00,000 రూపాయలు పని చేసాం. 70 లక్షల పని మిగిలిపోతే దాన్ని రద్దు చేశారు. రద్దు చేసి ఆ చేసిన 1,30,00,000 కూడా విలువ లేకుండా చేస్తే మరలా ఇవాళ దానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిన అవసరం వచ్చేది. దీనికి 1,20,00,000 రూపాయలు మంజూరు చేసాం. ఆ రోజు దొంతమూరు, నల్లమిల్లి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా రోడ్డు నిర్మాణం చేసాం. అది అప్పటికి రోడ్డు లేదు, ఒక పుంతదారి మాత్రమే. దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దితే వీరి గ్రావెల్ ద్వారా ధనదాహానికి ఆ రోడ్డు చిత్రమైపోయిన పరిస్థితి. మరలా ఇవాళ శాసకీ ద్వారా 2 కోట్ల రూపాయలు మరలా మంజూరు చేసాం, మరలా ఆ రోడ్డు నిర్మాణం చేయడం